గుర్తించారు. తప్పనిసరిగా ప్రభువారు కూడా వివాహంలో ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఆయన మన వివాహాలలో ఆయన లేకపోతే వివాహాలే చేసుకోవద్దు కదా. ప్రార్థనలు చేయకుండా, వాక్యము లేకుండా వివాహాలే చేసుకోవద్దు. మన బైబిల్ ప్రకారంగా క్రైస్తవ సాంప్రదాయంలో వంట చేయడానికి కొన్ని గంటలు పడుతుంది, తినడానికి నిమిషాలే తింటాడు. వాక్యం ప్రిపేర్ చేసుకోవడానికి గంటలు పడుతుంది, చెప్పడానికి నిమిషాలే ఇస్తుండ్రు. మన సమయాన్ని బట్టి ఇలా చదివింది. కానీ ఇక్కడ ఏమంటున్నానంటే ఆ వివాహము ప్రభు వచ్చాడు, ప్రభుతో పాటు ఆయన టీం వచ్చింది. అంటే నేనంటే వివాహంలో సేవకులు ఉండడం మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. ప్రతి క్రైస్తవ వివాహానికి సేవకులను పిలుచుకోవాలి. యేసు ప్రభువారు ఆ వివాహంలో ఉన్నాడు, శిష్యులు ఉన్నారు. ఆ తర్వాత అక్కడ చాలా కదా, వివాహం అంటేనే ఒక ఘనమైన కార్యం. అన్ని విషయాలలో ఎవరి పత్రికలు ఉంది కదా, ఘనమైనది, పానపు నిష్కల్మషమైనది, వివాహం ఘనమైనది. దాన్ని అందుకే ఎంత అప్పైనా సరే కొంచెం ఘనంగానే చేస్తారు వివాహాన్ని. ఏదైనా అప్పు అయితే ఏం చేసినావు, ఇల్లు కట్టినావా, పెళ్లి చేసినావా అని అడుగుతారు. పెళ్లి చేస్తారు పర్లేదు. కనుక ఆ వివాహానికి ప్రభు వచ్చాడు. ఆ వివాహంలో ఒక లోటు ఏర్పరచబడ్డది. అక్కడి సాంప్రదాయ ప్రకారం, అక్కడి పద్ధతి, వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ద్రాక్షరసాన్ని అందించాలి కదా, ద్రాక్షరసాన్ని అందించాలి. ఆ ద్రాక్షరసాన్ని అందిస్తున్న సమయంలో అయిపోయింది. కొంతమందికి కొంతమందికి అందకపోతే ఎంత బాధ వేస్తుంది. ఇట్లాంటి